ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. త్వరగా తీసుకురా నాన్న. టాబ్లెట్ వేసుకో. ఈ టాబ్లెట్ వేసుకో. కన్నయ్య, టాబ్లెట్ ఇవ్వు. టాబ్లెట్ వేసుకో ఫస్ట్. వాటర్ ఇవ్వండి. నీళ్ళు తాగు. వాటర్ తాగండి. నెమ్మదిగా తాగు. అయ్యో కన్నయ్య, నీకేం కాదు కన్నయ్య. కన్నయ్య, నీకేమైందయ్యా? అమ్మా త్రిపుర, ఏం జరిగిందమ్మా? రాత్రి వరకు బాగానే ఉన్నాడు కదా, ఉదయాన్నే ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి? అక్క, ఇంకా ఏం జరుగుతుంది? కరెంట్ షాకుల మీద కరెంట్ షాకులు ఇచ్చి వాడికున్న కాస్త బుద్ధి కూడా లేకుండా పిచ్చోని చేసింది. వాసుకి, ఎందుకమ్మా దాని మీద అరుస్తావు? తను అన్న మాటలో తప్పే ఉంది. అయినా వాడేమైనా మెంటలోడైతే పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసి కరెంటు షాక్ పెడతారు. అది కాదు కదా. ఏదో కొద్ది కొద్దిగా మందులతో మాకులతో మార్చుకుంటుంటే, ఇదిగో ఈ మహాతల్లేమో నా భర్త ప్రాణాలు కాపాడుకోవాలంటూ వాణ్ణి తీసుకెళ్లి నిజంగానే పిచ్చోని చేసింది. బామ్మగారు, తన భర్తని మార్చుకోవటానికి మా అక్క చేసే ప్రయత్నం వల్ల బావగారిలో చాలా మార్పు వచ్చింది. అది మనందరం కూడా చూసాం. కానీ దానివల్ల ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. మరి దేనివల్ల జరిగిందంటావు? నువ్వు మీ అక్కని వెనకేసుకు రావడం మంచిదే, కానీ సమర్థించాల్సి వచ్చినప్పుడు, వెనకేసుకు రావాల్సి వచ్చినప్పుడు మీ అక్క ముందు వెనక ఆలోచించకుండా చేసిన పనులు కూడా కాస్త గుర్తు చేసుకోవాలి. అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో తెలుసుకొని సమర్థించాలి. మీ అక్కనే వెనకేసుకు రావాలి, అంతేగాని ప్రతి విషయంలో కాదు. గాయత్రి, నాగభూషణం వాళ్ళు చెప్తున్నట్టు ఎవరికీ తెలియకుండా వీడికి షాక్ ట్రీట్మెంట్లు ఇవ్వడం వల్లనే ఎప్పుడూ లేని విధంగా మళ్ళీ నా కన్నయ్యలో ఇలాంటి ప్రవర్తన కనిపించింది. బామ్మగారు, ఖచ్చితంగా ట్రీట్మెంట్ వల్ల అయితే కాదు బామ్మగారు. ఆయన ఇలా ఎందుకు ప్రవర్తించారో నాకు అర్థం కావట్లేదు. నానమ్మ, అన్నయ్యని కొంచెం రెస్ట్ తీసుకొనిద్దాం. మనం తర్వాత ఆలోచిద్దాం. అందరం బయటికి వెళ్దాం, పదండి. నేను పడుకోబెడతాను. పదవే. అయ్యో బాలా, పడుకొని యశోద, రెస్ట్ తీసుకొనివ్వండి. పదండి. బాలగారు,
యా యా డిషు ఆ డిషు యా అరే పని నాన్న మొత్తానికి మన చేతులకు మట్టి అంటకుండా వాడు మళ్ళీ పాత బాలాలా పిచ్చి బాల అయిపోయాడు. ఊరుకోండి మావయ్య. ఏమీ జరగకుండానే ఏమీ చేయకుండానే బావగారు అలా అయిపోయారనుకుంటున్నారా? అవును అంతే కదా. మేము మందు పాలలో కలపాలని చాలా ప్రయత్నాలు చేశాము, కానీ కుదరకపోయేసరికి నీ మొగుడే తన చేతులతో స్వయంగా పాలలో కలిపాడు. కానీ అది తాక్కుండానే వాడిలా మారిపోయాడు. అదే అర్థం కావటం లేదు. పిచ్చత్తయ్య, నిన్న రాత్రి పాలల్లో మందు నేను కలిపాను. ఏంటి నువ్వు కలిపావా? మందు నా దగ్గర ఉంటే నువ్వెలా కలిపావు? ఓ! నా కోడలు చాలా 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 తెలివైన పని చేసింది. ఒరే పని చూసి నేర్చుకోరా. ఊరసి, ఇంతకీ ఆ పాలల్లో ఎలా కలిపావు? అది ఎలా అంటే, అలా పాలల్లో కలిపేశాను. సూపరు. అందుకే బావగారు పాత బావగారులా మారిపోయారు. ఉరసి నువ్వు సూపరే. ఉవ్వా! బుస్సు, కళ్ళు మూసుకోవయ్యా. నువ్వు కూడా మూసుకోవే. ఫణి, అత్తయ్య, మాయా, మీరు కళ్ళు తెరవండి. ఆ.